హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు సిటీ. యాక్చువల్లీ ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే బెంగళూరు నుంచి వీకెండ్ కానీ మా ఫ్రెండ్స్ వచ్చారన్నమాట నెల్లూరు. సో వాళ్ళని తీసుకొని నెల్లూరులో వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అయిన మైపాడు బీచ్కి అయితే ఇప్పుడు మనం వచ్చేసాము. చూడండి, మైపాడు బీచ్లో మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనమైతే మరీ నీటిలోకి వెళ్ళదు కానీ బయట నుంచే తీస్తున్నాను వీడియోస్, ఫొటోస్. ఎందుకంటే మనకు వాటర్ అంటే భయం, ఈత రాదు. ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ నేనైతే ఎందుకన్నానంటే సముద్రాన్ని ఆనుకొని శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయం, అందులోనూ అతిపెద్ద శివలింగం. చూడండి ఫ్రెండ్స్, అక్కడి నుంచి కనిపిస్తుంది కదా, లోపలికి వెళ్ళి కూడా చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, లోపలికి అయితే వచ్చేసాను ఎంట్రన్స్లోకి. సో ఎంట్రన్స్ నుంచి అనమాట టెంపుల్ వ్యూ ఇది. చూడండి, శివాలయం అయితే అతిపెద్ద శివాలయమే, చాలా విశాలంగా ఉంటుంది. చూద్దాం అది కూడా మనము. ఈ వీడియో సాయంకాలం 6 గంటలకు షూట్ చేస్తున్నామండి. యాక్చువల్గా మేము రావడమే లేట్ అయిపోయింది. సో వీడియో అంతరాయానికి చింతిస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, శివుడి విగ్రహం సముద్రం వైపు తిరిగి ఉన్నట్టుగా, సముద్రాన్ని చూస్తున్నట్టుగా ఎంత చక్కగా ఉందో, అలాగే అతిపెద్ద శివలింగం కూడా నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. పెద్ద శివలింగం చుట్టూ అటువైపు ఇటువైపు స్టెప్స్ ఉన్నాయి. పండుగ దినాలలో మనం కూడా స్వయంగా ఈ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, విఘ్నేశ్వరుడు, అలాగే మావిడ దేవులకు మొక్కేస్తుంది, చలికి బాగా వణికేస్తుంది, బాగా ఎంజాయ్ చేసింది వాటర్లో. ఫ్రెండ్స్, ఈ శివాలయంలోని శ్రీ మల్లికార్జునేశ్వరుని అయితే మీకు చూపిస్తాను, బట్ దగ్గర నుంచి అయితే వెళ్ళలేదు. పూజారి వీడియో తీయకూడదు అంటారేమోనని, కాకపోతే పూజారి వాళ్ళు బయటికి వెళ్ళిన వెంటనే దగ్గర నుంచి చూద్దాం. చూడండి, పూజలు అందుకున్న ఈ మల్లికార్జున్ని చూస్తుంటే ఏదో తిరిగిన వైబ్రేషన్ ఫీలింగ్ అయితే నాకు కనిపిస్తుంది. అలాగే అమ్మవారిని కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిని కూడా చూసేసాం. ఫ్రెండ్స్, ఈ బీచ్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఈ శివాలయంలో మన ఇండియాలో ప్రసిద్ధిగాంచిన 12 జ్యోతిర్లింగాలన్నీ కూడా ఇక్కడ ఉండటం మరో విశేషం. అది కూడా చూద్దాం. చూడండి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే శ్రీ జ్ఞానేశ్వరుడు అంటే కుసుమేశ్వరుడు, ఔరంగాబాద్ మహారాష్ట్ర స్టేట్. శ్రీ గణేశ్వరుడు ఔరంగాబాద్ మహారాష్ట్ర రాష్ట్రం. శ్రీ రామలింగేశ్వరుడు రామేశ్వరం తమిళనాడు స్టేట్. మేమిద్దరం కలిసి ఉన్నాం, మా ఫ్రెండ్ వీడియో తీస్తున్నాడు. శ్రీ నాగేశ్వరుడు ద్వారకా గుజరాత్ స్టేట్. శ్రీ వైద్యనారేశ్వరుడు జార్ఖండ్ స్టేట్. శ్రీ త్రయంబకేశ్వరుడు నాసిక్ మహారాష్ట్ర. శ్రీ కాశీ విశ్వేశ్వరుడు వారణాసి ఉత్తరప్రదేశ్. శ్రీ భీమేశ్వరుడు భీమాశంకరం పూణే మహారాష్ట్ర. శ్రీ కేదారేశ్వరుడు కేదార్నాథ్ ఉత్తరాఖండ్. శ్రీ ఓంకారేశ్వరుడు ఇండోర్ మధ్యప్రదేశ్ స్టేట్. శ్రీ మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మధ్యప్రదేశ్ స్టేట్. మధ్యప్రదేశ్లోనే 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. శ్రీ మల్లికార్జున స్వామి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్. శ్రీ సోమేశ్వరుడు సోమనాథుడు గుజరాత్ స్టేట్. శ్రీ గోకర్ణ గణేష్ మై లార్డ్ విఘ్నేశ్వరుడు గోకర్ణం కర్ణాటక స్టేట్. ఫ్రెండ్స్, ఈ 12 జ్యోతిర్లింగాలని మన ఇండియా మొత్తం తిరిగి చూడలేకపోయినా నెల్లూరులో అద్దులోనూ సముద్ర తీరానికి ఆనుకొని శివాలయంలో ఉండటం చాలా గొప్ప విశేషకరమని చెప్పుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, సముద్రానికి ఆనుకొని ఈ శివాలయాన్ని ప్రత్యేకత, అలాగే వన్ ఆఫ్ ద బెస్ట్ అని ఎందుకు అనుకోకూడదు. చూడండి, ఈ 12 జ్యోతిర్లింగాలని కవర్ చేస్తూ అతిపెద్ద నంది విగ్రహం కూడా. దోమలు అయితే వాంచేస్తున్నట్టున్నాయి, మా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకైతే అందిస్తాం.
ఎంటర్టైన్మెంట్. చూడండి ఫ్రెండ్స్, ఈ శివలింగం అటువైపు సముద్రం, సాయంకాలం వేళ సముద్రం దగ్గర నుంచి అయితే అలలు చాలా బాగుంటుందండి ఈ సాయంకాలం పూట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.